ఎన్నికల రోజంటే నగరవాసులకు హాలిడేగా మారింది. ఇల్లు దాటి పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. భవిష్యత్తుని నిర్ణయించే నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు రావటం లేదు. దీంతో ప్రజల్లో ఓటు విలువ తెలియచెప్పేందుకు స్వచ్ఛంద సంస్థలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. సిటీలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. గ్రామాల్లో కన్నా సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటంతో ఓటు ప్రాధాన్యతను తెలియచేస్తున్నాయి. గతంలో ఓటుని హక్కుగా బాధ్యతగా భావించేవారు. కానీ ఇప్పుడు తమ ఓటుతో ఏం జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్లలో చైతన్యం తెచ్చేందుకు ర్యాలీలు, రన్స్, క్యాంపెయిన్ చేస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ అయితే తమకు న్యాయం చేసే వాళ్లకు మాత్రమే ఈసారి ఓటేస్తామని చెప్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర పబ్లిక్ అవేర్నెస్ ఎందుకు చేస్తున్నామంటే 4 నెలల క్రితం జరిగిన ఎలక్షన్స్లో కేవలం తెలంగాణ వ్యాప్తంగా 56% ఓటర్లు మాత్రమే ఓట్లు వేశారు. మిగతా 44% ఓటర్లు ఎందుకు ఓటు వేయలేదు అనేది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. అలాగే ఓటు ఎంత అమూల్యమైనది, ఓటు మన జీవితాన్ని ఎలా నిర్దేశిస్తుంది అనేది తెలియజేయడానికి కోసమే ఈరోజు ఇక్కడ ఓటు వినియోగించుకోండి అని చెప్పి మేము రోడ్డు ఎక్కడం జరిగింది. నా అభిప్రాయం ఏంటంటే ఓటుని నమ్ముకోండి. మీరు వేసే ఓట్లు మాకు చాలా తక్కువ సంఖ్యలో మాకు ఓట్లు ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో మీకే ఓట్లు ఉన్నాయి. మీరు వేసే ఓట్ల వల్ల మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పటికైనా ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి. మన అందరం కలిసి 5 ఏళ్ల పాటు మనల్ని మంచిగా చూసుకునే ఒక రాజకీయ నాయకుడిని మనం ఎన్నుకోవాలి. కాబట్టి డోంట్ సేల్ ద ఓట్. ఓట్ని మీరు ఎప్పుడైతే అమ్ముకుంటున్నారో అప్పుడే మన అందరి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయని నేను దీని మీద మండిపడుతున్నాను. గత కొంతకాలంగా యువత ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవటం లేదు. ఎవరు గెలిస్తే ఏంటి అనుకునే వాళ్లే చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ల కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలాగా అధికారులు కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. సిటీలో ఎమ్మెల్యే ఎన్నికల టైంలో 50% పోలింగ్ నమోదైందని, ఈసారి 100% కావాలన్నారు అధికారులు. ఎన్నికల్లో మద్యం, డబ్బులకు ఆశపడి ఓటేయొద్దని కోరుతున్నారు. 50% ఓటింగ్ అయితే మన దివ్యాంగ సోదరులారా ఎక్కువ శాతంలో పాల్గొన్నారు. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ అండ్ డిలైట్ఫుల్. చాలా సంతోషం. అంటే రియలీ పోయినసారి ఎన్నికలకి వెళ్ళేటప్పుడు మన రాష్ట్రంలో 4,40,000 మంది దివ్యాంగులు ఓటర్స్ ఉన్నారు. ఈసారి అయితే ఇంకా 70,000 మంది పెంచాము. 70,000 మంది కొత్తగా మన జాబితాలో యాడ్ అయ్యారు, నమోదు అయ్యారు. అయితే పోయినసారి 70% ఓటింగ్, ఈసారి 100కి 100% ఓటింగ్ ఉండాలి. ఇదే నేను హోప్ చేస్తున్నాను. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.